రైట్ నౌ వీ హ్యావ్ దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ విత్ us. ఒకసారి ఆయనతో మాట్లాడి అసలు శాసనసభలో ఏం జరిగినా ఆయన మాటలను తెలుసుకుందాం. ఈరోజు అచ్చెన్నాయుడు బొత్స సత్యనారాయణ అని ఒక పదం అన్నారు. దాన్ని ఎలా చూస్తారు? జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఈ రోజు మేము శాసన మండలికి వచ్చింది ఎందుకంటే ప్రజా సమస్యల గురించి మాట్లాడటానికి, వ్యవసాయ పరంగా కానీ, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కానీ, విద్యాపరమైనటువంటి సమస్యలు కానీ ఇవి చర్చించడానికే కదా శాసన మండలికి ప్రజాప్రతినిధులుగా మేము వస్తాం. అలాగే అసెంబ్లీకి వచ్చినటువంటి శాసనసభ్యులు కూడా. కానీ సమావేశంలో సమయం ఇవ్వకుండా డిఎస్సి మీద మాట్లాడదాం, డిఎస్సి మీద జరిగిన అవకతవకల గురించి మాట్లాడదాం అంటే వెంటనే లేచి అచ్చెన్నాయుడు సత్యబాబు గారికి అసందర్భ ప్రాలాపం చేస్తూ దద్దమ్మ అని అన్నాడు. అంత పెద్ద వయసున్నటువంటి ఒక సీనియర్ లీడర్ని, 45-50 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక సీనియర్ నాయకుడిని నువ్వు శాసన మండలి సాక్షిగా దద్దమ్మ అనడానికి నీ బ్రతుకెంత, నీ వయసు ఏంటి, నీ శక్తి ఏంటి, నీ స్థాయి ఏంటి? స్థాయిని మరిచి అంత పెద్ద ఆయన నువ్వు ఈరోజు నువ్వు దద్దమ్మ అని మాట్లాడితే, ఈరోజు నేను 2008వ సంవత్సరంలో వీడు బుర్రలేనివాడు, వీడికి శరీరం తప్ప మైండ్ లేదు కాబట్టి వీడికి కరెక్ట్గా ఆంబోత్ అనొచ్చు, దున్నపోతు అనొచ్చు అని 2008లో నేను పేరు పెట్టాను శ్రీకాకుళంలో. ఆ పేరు అలా ఈరోజు శాసన మండలి వరకు వచ్చి శాసన మండలిలో ఎమ్మెల్సీలందరూ కూడా ఆంబోతు అచ్చెన్నాయుడు, దున్నపోతు అచ్చెన్నాయుడు అంటే నేను పెట్టిన పేరు అబ్బాయి ఈ స్థాయికి వచ్చిందే, బ్రహ్మాండంగా వచ్చింది అంటే ఈరోజు శాసన మండలిలో ఆంబోతు అచ్చెన్నాయుడు అని ఆయన పేరు రికార్డ్ అయింది. రేపటి నుంచి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆంబోతు అచ్చెన్నాయుడు అని పిలవబోతున్నారు. ఎందుకంటే సార్థక నామధేయుడైనాడు. ఈరోజు బొత్స సత్యబాబు గారు నువ్వు ఇష్టానుసారం మాట్లాడితే మేము కూడా చాలా ఎక్కువగా రియాక్ట్ అవ్వాల్సి వస్తుందని నీకు హెచ్చరిస్తున్నాం మిస్టర్ అచ్చెన్నాయుడు. సభలో వ్యవసాయ శాఖ మంత్రిగా నువ్వు ఫెయిల్ అయినావు టోటల్. శ్రీకాకుళం జిల్లాలోనే నందిగా మండలం పెదలవునిపల్లి గ్రామం నుంచి మరి కాంతమ్మ అన్న ఒక వృద్ధురాలు యూరియా కోసం క్యూలో నిలబడి యూరియా అందక ఆ క్యూలోనే కింద పడి మరణించారు తొక్కిసలాట్లో. అంటే యూరియా కోసం క్యూలో ఉండి మరణించిన దుస్థితి ఈరోజు శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గం, నీవు బాధ్యత వహిస్తున్న నీ నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి. మరి రాష్ట్రంలో రైతులందరికీ ఎంత దుస్థితి ఉంది? ఎరువులు లేవు, విత్తనాలు లేవు, పురుగు మందులు లేవు, యూరియా సక్రమంగా ఎకరాకి ఇవ్వాల్సిన 3 బస్తాలు మీరు ఇవ్వట్లేదు, డిఏపి లేదు, మరి అలాగే పొటాషియం లేదు. వ్యవసాయం చూస్తే ఎక్కడ చూసినా ఆ రంగు మారిపోయింది. వరి ధాన్యంతో వరి చేళ్లన్నీ కూడా రంగు మారి ఉన్నాయి. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు. బయట కొనుక్కుందామంటే ప్రైవేటు వర్తకులు వాళ్ళు ఇష్టానుసారంగా రేట్లు పెట్టి యూరియా బస్తాను 2,000 రూపాయలకు కూడా అమ్మే దుస్థితి ఉంది. ఈ పరిస్థితులన్నీ నువ్వు మాట్లాడలేవు. ఈ పరిస్థితులన్నీ చక్కదిద్దలేని దద్దము నువ్వు, ఆంబోతు నువ్వు. ఈరోజు నీ నియోజకవర్గంలో ఒక మహిళ చనిపోతే ఆమె కనీసం పరామర్శించలేదు, ఆమె ఊరెళ్ళలేదు. అరే నేను యూరియా సక్రమంగా అందజేయలేకపోవటం వల్లే ఈవిడ మరణించింది కదా అన్న కనీస జ్ఞానం కూడా నీకు లేదు. ఎలాంటోడు నువ్వు సభకు వచ్చి ఈరోజు మాట్లాడే అర్హత నీకు ఎవడిచ్చాడు? నువ్వేదైనా లోకేష్కి దద్దమ్మ అని నువ్వు తిట్టాలనుకుంటే తిట్టుకో. లోకేష్కి ఆడే సరైనోడైతే మాకెందుకు ఈ బాధ? అరే గట్టి చట్నీ ఉందా, పార్టీ లేదు, బొక్క లేదు, నువ్వు అనుకుంటే నీ పార్టీకి నువ్వు అనుకో, ఎలాగా నీది వెనుపోటు పార్టీ. కానీ ఇష్టానుసారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొడ్డల పార్టీ అనటం, మా ప్రతిపక్ష నాయకుడైనటువంటి సత్యబాబు గారికి మరి నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడితే మేము ఇక్కడే ఊరుకోం, నీ అంత తేలుస్తాం. నువ్వేదో కేసులు పెట్టేసి పోలీస్ స్టేషన్లకు పంపించేసి మాకు ఇబ్బంది పెట్టేస్తే 20 రోజులు జైల్లో పెడతావు, 60 రోజులు పెడతావు, అంతే కదా. 62 రోజులు ఆల్రెడీ జైలు జీవితం అనిపించి వచ్చినండి. నాకేం ఇబ్బంది లేదు. జైళ్ళు పోలీస్ స్టేషన్లు తిప్పుతావు అనుకుంటే సిద్ధంగా ఉన్నాం. నిన్ను మాత్రం వదిలేది లేదు. హెచ్చరిస్తున్నాం, జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. బొత్స సత్యబాబు గారి పైన చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అచ్చెన్నాయుడు ఖబర్దార్. డిఎస్సిలో ఎలాంటి అక్రమాలు జరగలేదని మంత్రి నారా లోకేష్ అంటున్నారు. దీని గురించి ఏమంటారు? డిఎస్సిలో అక్రమాలు జరగకపోవడం ఏంటి? రాష్ట్రం మొత్తం కూడా అదొక విప్లవంలా ప్రజలందరూ కూడా, విద్యార్థులందరూ, జనరేషన్ మొత్తం అంతా కూడా ఈ మధ్య చేసినటువంటి ఉద్యమాలు చూసాం కదా. మా పార్టీ కానీ మా పార్టీ నాయకులు కానీ ఎంత కూలంకషంగా అన్ని విషయాలను కూడా వివరించారు. లోకేష్ మీరు చేస్తున్నటువంటి, మీరు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా ఉన్నారు, ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు వృత్తిస్తా ఉన్నారు. అవి నిలబెట్టుకోలేపారు. డిఎస్సి ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆనాడే 6,000 మందితో నోటిఫికేషన్ ఇచ్చి పూర్తి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విషయమే తప్ప మీరు చేసింది ఏముంది? మోసం, దగ, కుట్ర, డిఎస్సి దగ. లోకేష్ పూర్తిగా ఇందులో వైఫల్యం చెందారు.
ఇది ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నాను. దీనిపైన ప్రజలందరూ, విద్యార్థులందరూ, మరి నిరుద్యోగులందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్నారు. తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. జెన్జీ జనరేషన్ నుంచి వీళ్ళు ఖచ్చితంగా ఎదుర్కొంటారు. అంటే ఇప్పటికే డిఎస్సి స్టూడెంట్స్ రోడ్డు మీదకి వచ్చి ఎలాంటి అక్రమాలు జరగలేదని డిఎస్సి స్టూడెంట్స్ అంటున్నారు. ఇప్పుడు అలా నిజంగా జరగకపోయి ఉంటే మీరు వైసీపీ వాళ్ళు ఆ ఓట్లు కోల్పోయే అవకాశం ఉంది కదా, దీన్ని ఏమంటారు? ఎందుకు జరగలేదు నిరూపించమనండి. రమ్మనండి, అసలు ఫీల్డ్లోకి వెళ్దాం. ఏ డిఎస్సి స్టూడెంట్స్ చెప్పారు ఆయనకి? ఏ డిఎస్సి స్టూడెంట్స్ వచ్చి చెప్తున్నారు? వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళు నలుగురు నిల్చోబెట్టి మాట్లాడితే వాళ్ళు డిఎస్సి స్టూడెంట్సా? మా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి, అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఒకవేళ వస్తారంటే మీ ఛానల్లోనే ఆ డిఎస్సి స్టూడెంట్స్ అందరి తరఫున ఒకటికి రమ్మనండి. విత్ ఆల్ డీటెయిల్స్ డిఎస్సి గురించి జరిగిన అక్రమాల గురించి నేను వస్తా. దమ్ముంటే మీరే నాకు కాల్ చేయాలి. డిఎస్సి గురించి ఏ అక్రమాలు జరగలేదని మాట్లాడడానికి ఒక వ్యక్తి వస్తున్నాడు, విద్యార్థుల తరఫున, నిరుద్యోగుల తరఫున. మీరు రండి అని చెప్పండి, నేను వస్తాను మీ స్టూడియోకి. మొత్తం వాళ్ళ తాలూకు సబ్జెక్ట్ పటాపంచలు చేస్తాను, వాళ్ళ మోసాలన్నీ కూడా. సార్, నాగబాబు గారికి ఇప్పటికే క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు, ఈ రోజే ఇచ్చారు, దాన్ని ఎలా చూస్తారు మీరు? ఇచ్చుకోండి. పవన్ కళ్యాణ్కి మంత్రి, ఉప ముఖ్యమంత్రి, హెలికాప్టర్, నెలకు 50 కోట్లు. అందుకే కదా కేసు కట్టారు. ఆ కేసు మీదే నాకు రాష్ట్రంలో చాలా పోలీస్ స్టేషన్లో కేసు కట్టి నాకు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. నేను పట్టించుకోను. మిస్టర్ పవన్ కళ్యాణ్, మీరేమనుకుంటున్నారో నాకు తెలీదు. నేను ఈ మాట్లాడితే కొంతమంది జనసేన కార్యకర్తలకు ఏదో నేను తిట్టేస్తున్నట్టు అనిపిస్తుంది. మీరే పరిశీలించుకోండి. జనసేనలో ఓసీలు లేరా? మరి ఇంకెవరు లేరా? ఇంక కులాలు లేవా? బీసీలు లేరా? హరిజనులు లేరా? గిరిజనులు లేరా? నీ కోసం రాయంబవళ్ళు కష్టపడినటువంటి కులాలు, నాయకులు, కార్యకర్తలు లేరా? ఏం సేవ చేశాడు అబ్బా నాగబాబు? హూ ఈజ్ మిస్టర్ నాగబాబు? అసలు నాగబాబు ఎవరు? హైదరాబాద్లో నివాసం, ఆంధ్రప్రదేశ్లో మంత్రి. శభాష్. అంటే పవన్ కళ్యాణ్కి అవకాశం వస్తే ముందు ఇల్లే చక్కదిద్దేస్తాడనమాట. బీసీలను చూడ్డనమాట, అణగారిన వర్గాలను చూడ్డు. నేను ఈరోజు ఎమ్మెల్సీ అయిన వెనకబడిన కులానికి చెందినవాడిని బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. డిప్యూటీ సీఎంలుగా సుమారు 6 జగన్మోహన్ రెడ్డి గారి పక్కన కూర్చున్నారు. ఆ డిప్యూటీ సీఎంలు ఎవరో తెలుసా? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, వెనుకబడిన తరగతుల వాళ్ళందరినీ కూడా పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఉప ముఖ్యమంత్రులుగా. మేమందరం ఎమ్మెల్సీలు అయ్యాం. నీకు దమ్ముందా? ఒక మంత్రి పదవి అవకాశం వస్తే వెంటనే తీసుకొచ్చి నీ అన్నయ్యకి ఇచ్చేస్తావా? మరి ఎవడు దొరకలేదా? సిగ్గుండాలబ్బా, సిగ్గుండాలి. జనసేన కార్యకర్తలకి గ్రామ స్థాయిలో పనులు జరగట్లేదు. జనసేన కార్యకర్తలందరికీ తెలుగుదేశం కార్యకర్తలు తొక్కి తొక్కి నార తీస్తున్నారు. గ్రామ స్థాయిలో జనసేన కార్యకర్తకి విలువ లేదు. మాకు విలువ లేదు అని పవన్ కళ్యాణ్ని చెప్పుకుందామంటే వీళ్ళు ఇదే నాగబాబు అది మాట్లాడుకు అవి చెప్పకంటాడు. ఇది జనసేన కార్యకర్తలు అనుభవిస్తున్న వాస్తవం. అవునా కాదా? దమ్ముంటే ఒక్కళ్ళకి చెప్పమనండి, ఒక్క కార్యకర్తకి చెప్పమనండి. రాష్ట్రంలో వాళ్ళని పట్టించుకోడు. వీళ్ళ అన్నయ్యకి మాత్రం మంత్రి పదవి ఇస్తాడు. ఇవ్వని ఇదే లాస్ట్. ఆఖరిలో ఈ షేడ్లో ఉన్నారు కాబట్టి, కూటమి అనే షేడ్లో ఉన్నారు కాబట్టి మీ ఇష్టానుసారం పదవులు పంచుకోండి. ప్రజల్లోకి రండి. వెనుకబడిన వర్గాల నుంచి చూస్తారు తిరుగుబాటు. హరిజన, గిరిజన, తాడిత, పీడిత, కర్షక వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, శ్రామిక, తాడిత, పీడిత వర్గాల వాళ్ళందరూ కూడా మీకు కన్నెర్ర చేస్తారు. మిస్టర్ పవన్ కళ్యాణ్, మీరు చేసినటువంటి తప్పిదం. దిస్ ఈజ్ రాంగ్ డెసిషన్. మీరు నాగబాబుకి ఇవ్వడం అనేది చారిత్రాత్మక తప్పిదం. సో చూసారు కదా, ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ నానితో అథా మొహమ్మద్ RTV, అమరావతి.